ఆరాధనకి సహాయకరంగా మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి దేవుడు చాలా పద్ధతులను మన ముందుంచాడు. అన్నిటినీ దాటుకు వచ్చిన మనం కొద్దిసేపు దేవుని యొక్క మాటలను కూడా గుర్తు చేసుకుని ఆరాధనలోకి వెళదాం. ఆమోస్ గ్రంథంలో ఒక మాట ఉండేది, అది యెహోవా దినం గురించి. ఒక వ్యక్తి సింహమును తప్పించుకోవడానికి పారిపోతూ ఉంటాడు. అలా ఆ సింహం నుంచి తప్పించబడి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి నుంచి కూడా తన యొక్క ప్రాణాన్ని మరణం నుంచి తప్పించుకోవడానికి ఇంకా పారిపోతూ ఉండగా తన గృహాన్ని చేరుకుంటాడు. ఆ గృహంలోనికి వెళ్ళి గోడ మీద చేయి పెట్టగా తను ఒక పాము చేత కరచబడినట్లు, అంటే మరణం అనేది మానవునికి మీద అంత అధికారం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన కోసం చేసిన ప్రణాళికల్లో, అంటే ఇందాకే మనం ప్రార్థనలో విన్నాం కదా, మన బాధ్యతలు వీటన్నిటికంటే కూడా దేవుడు మన మీద పెట్టిన భాగ్యాన్ని బట్టి ఆయన స్తుతించాలని విన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎలా తప్పించాడు అన్నదాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 49వ కీర్తనలో కొన్ని వచనాలను నేను చదువుతూ ఉన్నాను ప్రియులారా. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 14వ వచనంలోని లేదా 15వ వచనం మొదటి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవుడు నన్ను చేర్చుకును. అలాగే 14వ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఈ ఉదయవేళలో చేరి వచ్చిన మనందరం ఆయన బల్ల చుట్టూ చేరి ఉన్నాం. దేవుడు మనకిచ్చిన భాగ్యాల్లో ఒక భాగ్యం ఏంటంటే ఆయనే మనల్ని మరణం నుంచి తప్పించాడు అన్నది మనందరం ఎరిగి ఉన్నాం. అయితే ఈ ఉదయవేళలో ఆలోచించినట్లయితే దేవుడు నన్ను చేర్చుకును. రెండవ మాట, వారు పాతాళంలో మందగా కూర్చోబడు, మరణం వారికి కాపరి అయి ఉండును. ఈ మాటలు కోరాహు కుమారులు రాసిన మాటలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కోరాహు గారు దేవుడు నియమించిన, దేవుడే ఉంచిన అధికారాన్ని లేదా అధికారులను తృణీకరించి మరణానికి, తనతో పాటు ఇంచుమించు 250 మంది మరణానికి కారణమయ్యాడు. ఏ మోషేనైతే ఒక నాయకుడిగా, ఏ అహరోన్నైతే ఒక నాయకుడిగా దేవుడే నియమించాడో, ఆ దేవుని నియామకాన్ని, దేవుని యొక్క ప్రణాళికను తృణీకరించిన ఆ కోరాహు గారు తనతో పాటు ఇంచుమించు అధికారులుగా లేదా నాయకులుగా ఉన్న 250 మంది అతనితో చేరిన వారు కూడా ఎలా మరణమయ్యారో మనం అందరం ఎరుగుదాం. అలాంటి అనుభవాలను వారి కుమారులుగా దగ్గరగా ఉండి చూసిన వారు ఆ యొక్క మరణము అనే దాన్ని వారి జీవితాల్లో ఒక పాటగా పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ వేళలో మనం కూడా అలాంటి అనుభవాల్లో ఆరాధించడానికి చేరి వచ్చిన మనం స్తుతించాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 7వ వచనంలో, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎవరూ విమోచించలేరు. రెండో మాట, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగల వాడు ఎవడనూ లేడు అన్న మాటల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎవడను ఏ విధము చేతనైన, లోకంలో బ్రతుకుతున్న ఆ ప్రజలందరికీ, సర్వజనులకు మరి వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే,
ఏ విధము చేతనైనా తన సహోదరుని యొక్క ప్రాణాన్ని విమోచించలేరు అని ఆ యొక్క నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు కుళ్ళు పట్టకుండా నిత్యము బ్రతుకున్నట్లు. ఇవి మనకి చాలా అవసరమైన మాటలు. విమోచింపలేడు అని చెప్తూ ఉన్నారు, కుళ్ళు పట్టకుండా చేయలేరు అని చెప్తూ ఉన్నారు ఆ కోరా కుమారులు. ఇంకా చెప్పాలి అంటే దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అని వారి యొక్క నిస్సహాయతను వారు వెల్లడిపరుచుతూ ఉన్నారు. అంతేకాదు 9వ వచనంలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే అని ఇంకా నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయవేళలో నిజమే కదా, మనవుని గతి గురించి మనం ఆలోచించినప్పుడు మనకి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు దేవుడు మనకి చేసిన కార్యాలను తలంచగా వారి యొక్క తండ్రి మరణము వారు ఎరుగుదురు, లేదా చుట్టూ ఉన్న వారి విషయం కూడా వారు ఎరుగుదురు. ఏ వ్యక్తి, ఏ సహోదరుడు, లేదా ఏ భూమి మీద జీవించిన ఏ మనిషి చేయలేనివి కొన్ని చెప్తూ ఉన్నారు. వాటిని మనం చూస్తే విమోచింపలేరు లేదా విమోచింపలేడు అని చెప్తా ఉన్నారు. కుళ్ళు పట్టకుండా చేయలేరు అని చెప్తా ఉన్నారు. మూడో మాట, నిత్యము బ్రతుకున్నట్లు వారు ఏమీ చేయలేరు, ప్రాయశ్చిత్తాన్ని చేయలేరు అని చెప్తా ఉన్నారు. వీటిని అలా ప్రక్కన పెట్టి మనం చూసినట్లయితే మరి ఏ మనిషి అయితే సర్వజనులారా అని ప్రారంభపడిన ఈ యొక్క కీర్తనలో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, లోక నివాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ అందరి గురించి ఆలోచించినప్పుడు అందరూ కూడా ఏమవుతూ ఉన్నారంటే జ్ఞానులుగా ఎవరైతే మనం ప్రథమంలో వచనంలో ఉన్న మాటల్ని చదువుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మళ్ళా చేసి ఇంకో వర్గం వైపు చూపిస్తూ ఉన్నప్పుడు జ్ఞానులైన వారు చనిపోతూ ఉన్నారు, మూర్ఖులైన వారు చనిపోతూ ఉన్నారు. ఇలా చూస్తూ ఉంటే ప్రతి వారు మరణానికి లేదా పాతాళంలోనికే మందగా కూర్చోబడుతూ ఉన్నారు. ఇవన్నీ మనిషికి వారి యొక్క పాపముల ద్వారా సంక్రమించవలసిన విషయాలన్నీ వారు వెల్లడి చేస్తూ గొప్ప మాటని పలుకుతూ ఉన్నారు. ఏంటి అంటే దేవుడే నన్ను చేర్చుకును అంటూ ఉన్నారు. నిజమే కదా, ఇవన్నీ మానవ జీవితంలో జరగాల్సినవే. కానీ ఒక మధ్యలో ఇంక ఆయన అడ్డొచ్చాడు. ఆయన ఎవరు అంటే దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణాలను విమోచించుచున్నాడు. ఎవరైతే విమోచించలేరో ఒక పట్టిక చెప్పారు కోరా కుమారులు. ఎవరైతే ఏదైనా చేయగలడు అని మనం ఈ మధ్య ఒక ట్రెండ్ వర్డ్ వింటా ఉన్నాం. అలాంటి ఆ దేవుడు మన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడంటే బలము నుండి లేదా పాతాళ బలం, అక్కడ మనం చెందవలసిన స్థలం పాతాళ మందలోనే మనం ఉండవలసిన వారు మనం కూడా. అప్పుడున్న ఆ జనులు అవ్వచ్చు, సామంతులు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, దరిద్రులు అవ్వచ్చు, లోక నివాసులు అవ్వచ్చు, ఎవరైనా వారు దేనికి చెందవలసిన వారంటే పాతాళానికి మందకు అంటే ఆ గుంపుకి చెందవలసిన వారు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పాతాళ బలము నుండి ప్రాణాన్ని విమోచిస్తూ ఉన్నాడు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు అని చూస్తాం, ఏది ఏమైనా చనిపోయినప్పుడు ఘనత అతనికి తగదు, దేవుడే విమోచిస్తాడు అని చెప్తూ ఇక్కడ చివరి మాట, నీకు నీవే మేలు చేసుకునే వ్యక్తివి కాదు, వ్యక్తులు లేరు, కాబట్టి దేవుడే ఏదైనా చేయాలి. అలా చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యకార్యం ఏంటంటే ఒక జంతువు వలె నశించిపోవాలి, బుద్ధిహీనుల వలె నశించిపోవాలి, వెలుగు చూడలేము, ఇన్ని మన చుట్టూ ఆవరించి ఉండగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే పాతాళం నుండి విమోచిస్తూ ఉన్నాడు. కుళ్ళు పట్టకుండా మరి మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడగలం. ఈ సజీవుడైన దేవుడు మన విషయంలో ఏం చేశాడంటే మనం కూడా ఈ చుట్టూ చేరి వచ్చిన ఆయన మన విషయంలో చూపిన
గొప్ప కార్యాలన్నీ చూస్తే ఇక్కడ ఉన్నటన్నిటికీ ఆయన మనల్ని విమోచించాడు. అంతేకాదు కుళ్ళు పట్టకుండా చేశాడు. ఎలా అంటే ఆయనే కుళ్ళు పట్టకుండా పునరుద్ధానుడై ఆ యొక్క సమాధిలో నుంచి లేచినట్లు దేవుడే నిన్ను లేపాడు అని సాక్ష్యాన్ని మనం చూడగలుగుతున్నాం. మన జీవితాలకు ఆయన ఏం చేశాడు అంటే పాతాళమే మన యొక్క స్థానం అయి ఉండగా ఆ పాతాళం నుంచి తప్పించాడు, విమోచించాడు. ఏ మనిషి మన చుట్టూ ఉన్న వ్యక్తి ఎంత ధనికుడైనా సామంతుడైనా ఎవరైనా తప్పించుకోలేని ఆ పాతాళం నుంచి తప్పించి మనల్ని ఏ మంద కింద చేర్చాడు అంటే ఆయన కోరుకున్న ప్రియమైన సంఘం అనే మందలో ఆయన మనం చేర్చాడు. కాబట్టి ఇవన్నీ విషయాల్లోనే ఆయన్ని దేవుడే కుళ్ళుబాటనీయకుండా చేశాడు. ఆయన మన కుళ్ళుబాటనీయకుండా పునరుద్ధానుడిగా ఆయన లేచి ఆయన మందలో ఆయన సేవకుల ద్వారా ఆయన యొక్క వాక్య ప్రణాళిక ద్వారా మనల్ని ఆయన మందలో ఏర్పాటు చేశాడు. కాబట్టి అతి కృతజ్ఞతతో మనం ప్రభువుని గణపరుద్దాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మా తండ్రి మరణం మేము ఎరుగుదాం, 250 మంది చనిపోయిన విధానం మేము ఎరుగుదాం, అయినా ఎవరు మా నాన్నకి ఏం చేయలేకపోయారు. ఇందుకు దేవుడికి విరోధంగా బ్రతికాడు, విరోధంగా తలంచాడు, ఆ నాయకత్వాన్ని తిరస్కరించాడు. కాబట్టి సంఘంలో బ్రతుకుతున్న మనం ఆయన ఏర్పాటు చేసిన ప్రతి ఏర్పాటుని భాగ్యంగా ఎంచి లోబడుతూ సర్వాధికారి దేవుని తెలుసుకుని కుళ్ళు బట్టనీయకుండా చేసిన ఆయనను, పాతాళ మందకు చెందకుండా చేసిన ఆయన ఈ ఉదయంలో మనస్ఫూర్తిగా మరి ఆ యొక్క సింహం నుంచి తప్పించుకొని పారిపోతున్న ఆ వ్యక్తి మళ్ళా తప్పించుకున్నాడు అనుకుంటే ఎలుగుబంటి పడింది. ఆ ఎలుగుబంటి నుంచి కొంచెం ముందుకు వెళితే మరి ఇంటిలోనే పాము. ఇవన్నీ అంత మరణకరమైన పరిస్థితుల్లో బ్రతకవలసిన మనను ఒక క్షేమకరమైన పరిస్థితుల్లోనికి నడిపించిన ప్రియ ప్రభువుని ఆరాధిద్దాం, గణపడదాం. అట్లు చేయటంలో మనకి సహాయం చేయను గాక.